నమస్కారం. అందరికీ నమస్కారం అండి. 7వ రోజు సమావేశానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మున్సిపల్ మినిస్టర్ గారు. అయితే చిన్న మనం ఏంటంటే మున్సిపల్ మినిస్టర్ గారికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈరోజు కౌన్సిల్లో వారికి తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి 2 క్వశ్చన్లు కూడా 1 by 1 ముందు టేకప్ చేద్దామండి. కౌన్సిల్కి వెళ్ళాలి వాళ్ళు విత్ అందరి పర్మిషన్తో. క్వశ్చన్ నెంబర్ 1103 పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. అమృత 1.0లో 33.53 కోట్లతో వర్క్ టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. 90% వర్క్ పూర్తయింది అధ్యక్ష. ఇది డిసెంబర్ 31 లోపల పూర్తయ్యే విధంగా వర్క్ చేస్తున్నాం అధ్యక్ష. ఆంజనేయులు గారు. గౌరవ మంత్రి గారు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో మెయిన్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ మెర్జెడ్ గ్రామాలు అధ్యక్ష, దాదాపుగా 10 గ్రామాలు గుంటూరు మహానగరంలో కలిపివేయడం 2012లో జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే 2014-18 మధ్యన మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, ఈనాడు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు నారాయణ గారే ఆ రోజు ఆ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అమృత్ 1లో ఫేజ్ 1 కింద 22 కోట్ల రూపాయలు, ఫేజ్ 2 కింద 33 కోట్ల రూపాయలు వెరసి 55 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా కంప్లీట్ చేశాం. విత్ ఇన్ ఇయర్లో శాంక్షన్ అయిన 2017లో శాంక్షన్ చేస్తే 2018 నాటికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా తయారైంది. పైప్ లైన్లు కూడా వేశాం. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి వదిలేయడంతో ఆ మంచినీళ్లు 15 రోజులకు ఒక్కమారు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. మళ్ళా అదృష్టం కొద్దీ మళ్ళా మనము రావడం, మళ్ళా మా గౌరవ మంత్రి గారు 3-4 సార్లు అక్కడికి వచ్చి ఆ స్కీమ్ని పరిశీలన చేసిన తర్వాత ఆ స్కీమ్ని కంప్లీట్ చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ని కోరారు అధ్యక్ష. అయితే అతని నిర్లక్ష్యం వల్ల అమృత్ 1 2024 డిసెంబర్ 31 నాటికి ఎక్స్టెన్షన్ చేసినప్పటికి కూడా అతని నిర్లక్ష్యం వల్ల ఆ స్కీమ్ని మనం పూర్తి చేయలేకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది అధ్యక్ష. అయినా మా గౌరవ మంత్రి గారు అక్కడున్న పరిస్థితుల దృష్టిలో మరి మున్సిపల్ సంబంధించినటువంటి డబ్బులతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమన్నందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ ఆ 10% వర్కులు కంప్లీట్ అవుతాయి అధ్యక్ష. దీనికి 1 కోటి రూపాయలు 2 కోట్లు అవసరం అవుతాయి. అక్కడ కార్పొరేషన్ నుంచి నిధులు వెచ్చించి ఈ పనులు పూర్తి చేస్తాం. అయితే అధ్యక్ష, దీనికి ఇంటర్లింక్ ఉంది అధ్యక్ష. అమృత్ 2 243 కోట్ల రూపాయలతో దాదాపుగా 85 MLD వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ 4200 KL ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే, అదేవిధంగా 600 ఎలివేటెడ్ రిజర్వాయర్స్లో నింపకపోతే ఈ విలీన గ్రామాలకే కాకుండా గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 1-2 కాన్స్టిట్యున్సీలకు కూడా సరైనటువంటి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి అమృత్ 2 కూడా ప్రతిపాదనలు అన్ని గవర్నమెంట్లో ఉన్నాయి. ఒక 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ పెరగడం వల్ల గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, EVIDF కింద దాదాపుగా 186 కోట్లతో ఇక్కడ వాటర్ తెచ్చి ఓవర్ హెడ్ ట్యాంకుల్లో వేసిన ఆ నీటిని ఈ విలీన గ్రామాల్లో ఇవ్వాలంటే అక్కడ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్లు కట్టాలి. కాబట్టి 9 రిజర్వాయర్లకు అవసరమైనటువంటి ఈ డబ్బులు కూడా EVIDFలో ప్రతిపాదించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు. అయితే అధ్యక్ష,
ఇది కేవలం 5% ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎలివేషన్లో ఉందని, ఎనాన్షన్లో ఉందని పెండింగ్ ఉంది అధ్యక్ష. ఈ 2 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే కంప్లీట్గా గుంటూరు మహానగరం, ఎందుకు అధ్యక్ష అంటే ఇది రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి మహానగరం అధ్యక్ష, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటిది, తర్వాత వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక ఆధారితకు అనువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పట్టణ ప్రాంతాలకు వలస వచ్చేటటువంటి జనం కూడా ఉన్నారు. తర్వాత ఇంకొక 11 గ్రామాలు కూడా ఇందులో కలపాలనుకున్నాం అధ్యక్ష. సో ఒక మహానగరం చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఒక మహానగరాన్ని సృష్టించాలనుకున్నప్పుడు గుంటూరులో మొత్తం కూడా తెనాలి, గుంటూరు, మన అమరావతి కలిపితే 1 కోటి జనాభాతో మహానగరం అవుతుంది. కాబట్టి దానికి అనువుగా ఈ 2 ప్రాజెక్టులు మంజూరుతో పాటు ఇంకొకటి వీకర్ సెక్షన్స్ కాలనీకి సంబంధించి ఒక 27 కోట్ల రూపాయలతో ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చారు. అవి కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులు ఇవ్వగలిగితే మొత్తము ఆ గుంటూరు మహానగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా దాదాపు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ని తొందరలో పూర్తి చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇందులో నేను ఒకటే అధ్యక్ష, మన అభివృద్ధికి ఆనవాలు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఏదైనా కానీ గ్రామీణ ప్రాంతాన్ని కానీ పట్టణ ప్రాంతాన్ని కానీ సమతూకంతో చూడగలిగినటువంటి ఒక విజనరీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇందులో నేను చెప్తున్నాను అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి నీళ్లు 1907 నుంచి నేను రికార్డు తీస్తే మొత్తము చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఈ 75 సంవత్సరాల్లో నీళ్లు ఇచ్చింది కేవలం 70 MLD అధ్యక్ష. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు 2017-18లో 75 MLD ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. దీని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మా గౌరవనీయులు నారాయణ గారు మళ్ళా 2వసారి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులుగా కావడం మా అదృష్టం. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర జీడిపిలో గుంటూరు ప్రముఖ పాత్ర ఉంటుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గుంటూరులో తనికెళ్లపాడు నుంచి గోరంట్ల వరకు 33.53 కోట్లతో అమృతవన్లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అక్కడ 10.14 కిలోమీటర్లు ఒక లైన్ 8 mm డయా, ఇంకోటి 2.3 కిలోమీటర్స్ 500 mm డయా, కొండపైన ఒక 2 రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది 90% చేసి 10% పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి సంబంధించి 22-23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 21-10-23 నోటీస్ ఇచ్చారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. 16-7-28 నోటీస్ ఇచ్చాం, రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని. దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేసాం అధ్యక్ష. క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళ ఫండ్స్తో చేస్తా ఉన్నారు, జనరల్ ఫండ్స్తో, దాన్ని అలౌ చేస్తున్నాం అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పి